హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. కేంద్రంలోని మోడీ సర్కార్ రైతుల కోసం ఎన్నో అద్భుతమైన పథకాలు అందిస్తుంది. వాటిలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమాన్ నిధి యోజన అంటే పీఎం కిసాన్ స్కీమ్ అనేది ఒకటి ఉంది కదా. ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందుతుంది. సో అది కూడా ఏడాదికి 6,000 ఇస్తున్నారు. దాన్ని అంటే 4 నెలలుగా ఒకసారి 2,000 లెక్కన 3 టైమ్స్ ఇస్తున్నారు కదండి. అది నేరుగా మనకి రైతుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఇప్పటివరకు మనకి 19 విడతల వరకు మనకి ఈ స్కీమ్ గురించి పూర్తి అయ్యాయి. ఇప్పుడు మనకి పీఎం కిసాన్ 20వ విడత డబ్బుల గురించి ఎప్పుడు వస్తుంది, దానికోసం ఏం చేయాలి అని టోటల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో లేట్ చేయకుండా ఈ పీఎం కిసాన్ గురించి ఆల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పీఎం కిసాన్ స్కీమ్ 20వ విడత ఎప్పుడు రాబోతుంది? పీఎం కిసాన్ స్కీమ్లో డబ్బులు సాధారణంగా ఏప్రిల్ నుంచి జూలై, అలాగే ఆగస్టు నుంచి నవంబర్, డిసెంబర్ నుంచి మార్చ్ అనే 3 దశలో విడుదలవుతాయి. 19వ విడత మనకి ఫిబ్రవరి 2025లో విడుదలైంది. దీని ప్రకారం పీఎం కిసాన్ 20వ విడత జూన్ 2025లో రావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక తేదీ ప్రకటన రాలేదు. కానీ గత షెడ్యూల్ను బట్టి చూస్తే జూన్ మొదటి వారంలో ఈ విడత రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. ఈ సమాచారం రైతులకు ఆర్థిక సహాయం ప్లాన్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈకేవైసీ చేయకపోతే ఏం జరుగుతుంది? పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు పొందాలంటే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. ఈకేవైసీ ప్రక్రియ తప్పనిసరి. ఈకేవైసీ పూర్తి చేయని రైతుల ఖాతాలో డబ్బులు జమ కావు. ప్రభుత్వం ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తుంది. ఎందుకంటే ఈ పథకం నిజమైన రైతులకు మాత్రమే చేరాలనే ఉద్దేశం కాబట్టి. ఇంకా ఈకేవైసీ చేయని వాళ్ళు వెంటనే దగ్గరలోని మీ సేవా కేంద్రాలకు వెళ్ళి లేదా ఆన్లైన్లో ఈ ప్రక్రియను పూర్తి చేయండి. ఇది చాలా సులభంగా ఉంటుంది. కేవలం ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది. సో ఎలా చేయాలి ఈ ఈకేవైసీ ప్రక్రియ? సో ఆన్లైన్లో pmkisan.gov.in వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ ఈకేవైసీ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి మీ ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓటీపీ వస్తుంది. దాన్ని సబ్మిట్ చేస్తే ఈకేవైసీ పూర్తి అవుతుంది. ఆఫ్లైన్లో ఎలా చేయాలి? మీ దగ్గరలో ఆన్లైన్ సెంటర్ లేదా మీ సేవా కేంద్రాల్లో ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళు ఈకేవైసీ చేస్తారు. ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేస్తే పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు ఎలాంటి ఆటంకం లేకుండా మీ ఖాతాల్లో పడతాయండి. ఎవరు అర్హులు, ఎవరు కాదు? పీఎం కిసాన్ స్కీమ్లో రైతులకు ఆర్థిక సహాయం అందాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. సొంతంగా సాగు భూమి చేసి చిన్న సన్న రైతుకారులు ఈ పథకానికి అర్హులు. కానీ ఉన్నత ఆదాయం ఉన్నవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయం పన్ను చెల్లించే వాళ్ళు ఈ స్కీమ్లో ప్రయోజనం పొందలేరు. మీరు అర్హుల్లో కాదో తెలుసుకోవాలంటే అధికారిక వెబ్సైట్లో మనకి బెనిఫిషియరీ స్టేటస్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. సో రైతులకు ప్రభుత్వ పథకాల లాభాలు. మోడీ సర్కార్ అందిస్తున్న ప్రభుత్వ పథకాలు రైతుల జీవితాలను మెరుగుపరుస్తున్నాయి. పీఎం కిసాన్ స్కీమ్లో 2,000 రూపాయలు విడుదల వస్తే వ్యవసాయ ఖర్చులతో పాటు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ డబ్బుతో రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకోవచ్చు లేదా ఇంటికి అవసరమైన వాడుకోవచ్చు. అందుకనే ఈ పథకం అనేది ఒకటి వరం లాంటిది. సో ఫ్రెండ్స్, మీకు ఇంతవరకు ఒకవేళ ఈ బయోమెట్రిక్ అంటే ఈకేవైసీ ప్రాబ్లం ఉండడం వల్ల మీకు పీఎం కిసాన్ డబ్బులు పడకపోతే మీరు పీఎం కిసాన్ యొక్క ఈకేవైసీ అనేది చేయించుకోనండి. ఒకవేళ ఇప్పటికైనా మీరు ఈకేవైసీ అనేది ముందుగా చేయించుకున్న లెక్కైతే మనకి 20వ విడత డబ్బులు అనేది మనకి పడే అవకాశం ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే కనుక మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళొచ్చు. లేదు మీకు ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు అంటే కనుక స్పందనలో మనకి కంప్లైంట్ ఇస్తే మనకి వాళ్ళ సొల్యూషన్ అనేది గ్యారంటీగా చెప్తారండి. సో త్వరగా రెస్పాండ్ అవుతుంది. ఎందుకు రావట్లేదు, ఏ మిస్టేక్ జరిగాయి, ఎలా మళ్ళీ దాన్ని రీవెరిఫికేషన్ కానీ అప్లై కానీ చేసుకోవచ్చు అనే వివరాలు క్లియర్గా చెప్తారు. సో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.